నేను రిటైర్ అయిన సందర్భంలో నిన్న సిబిఐ యూనిట్ వాళ్ళు వంశీలత గారు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత మన రాష్ట్ర నాయకత్వము సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో అందరూ సమష్టిగా ఈరోజు సన్మానం చేస్తామని నాకు ఆహ్వానించడం జరిగింది. ముందుగా నన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానిస్తూ సన్మానిస్తున్నందుకు పేరు పేరున రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, సిటీసీల్ కోర్టు ఆర్గనైజర్స్కు అందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. అదేవిధంగా నా కోసము ఇన్ని జిల్లాల నుంచి ఆఫీస్ బేరర్స్ కాకుండా వచ్చిన వాళ్ళు, రిటైర్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, నా కొలీగ్ ఆఫీసర్సు, సిట్టింగ్ ఆఫీసర్సు, మా బంధువర్గము అందరూ కూడా దాదాపు 12 గంటల నుంచి ఇప్పటి వరకు వేచి ఉండి ఉన్నారంటే నా మీద చూపించినటువంటి మీ అభిమానానికి, ఆత్మీయతకి ఎల్లవేళ రుణపడి ఉంటానని సగీరోనని తెలియజేసుకుంటున్నాను. నేను ఒక చిన్న గ్రామంలో, కుమ్మేర అని ఒక చిన్న గ్రామంలో, చేవల మండలంలో పుట్టి జస్టిస్ కొండా మాధవరెడ్డి గారు 1983లో మన చీఫ్ జస్టిస్ గారు ఉన్నప్పుడు వారు నాకు ఆశీర్వదించి ఆ భగవంతుడి కృపతోనే ఆయన ద్వారా నాకు ఈ న్యాయశాఖలో ఉద్యోగం చేయడానికి తోడ్పడ్డారు. అఫ్కోర్సు తర్వాత వారికి నా మిస్సెస్ బంధువు అయింది. ఆ తర్వాత అయితే ఆయన చూపించిన మార్గము, వారు చేసిన హార్డ్ వర్కు, నాకు కొన్ని సూచనలు వేసి ఉద్యోగానికి పంపించాడు. పంపించిన తర్వాత మొదటిసారి పరిగిలో 1983లో అక్టోబర్లో ఉద్యోగం చేసిన తర్వాత నా సొంతూరులో చెవిలలో చేశాను. ఆ తర్వాత వికారాబాద్లో చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో వివిధ హోదాల్లో పనిచేశాను. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన తర్వాత 2018 నుంచి 17 సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాలలో పనిచేసుకుంటూ, హైదరాబాద్లో పనిచేసుకుంటూ నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాను. అయితే మొదటిసారి నేను రంగారెడ్డి జిల్లా, నా జిల్లా సోదరులందరూ కూడా నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ లేకున్నా దాదాపు 75% ఎంప్లాయీస్ రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఉంటే, నేను వికారాబాద్లో రూరల్లో పనిచేసుకుంటున్నప్పుడు నన్ను ఆఫీస్ పేరు ఎవడు నీకు మంచితనం ఉందని చెప్పని అందరే చెప్పేసి మా విజయ్ కుమార్ ఈయన ఉన్నాడు, ప్రసాద్ ఈయన ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి నన్ను ఎంకరేజ్ చేస్తే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అది కూడా కంటెస్ట్ చేసి మన ప్రదీప్ నాయక్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఏడీజేగా పనిచేస్తుంది, వాళ్ళ ఫాదర్ మీద గెలిచాను ప్రహ్లాద్ అని. ఆ తర్వాత సహకార సంఘం రంగారెడ్డి జిల్లాది ఎదుగుతూ 1999లో సహకార సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు మా జిల్లా సోదరులందరూ కూడా. అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యి స్టేట్ బాడీలో సెక్రటరీగా ఎదిగాను. జిల్లాకు సెక్రటరీ, అందులో ఒక సెక్రటరీగా. ఆ సెక్రటరీగా ఎదిగిన తర్వాత మనకు 1994లో ఏపీజీఎంఎస్ 1964 ఏపీజీఎంఎస్ 1994లో సెక్రటరీకి పంపిస్తే హైకోర్టు వారు రూల్స్ అమెండ్మెంట్ చేయమని పంపిస్తే ఎప్పుడు కూడా సెక్రటరీ నుంచి అవి వచ్చేటివి కావు. మన నాయకులు ఎవరు సెక్రటరీ ముఖం చూసిన వాళ్ళుగా యువకునిగా ఉన్నా అప్పుడు వాళ్ళంతా ఏంది ఇది వస్తాయంటారు, వీళ్ళేమో రాయంటారు, సంవత్సరాలు వస్తుంది, ఒక శతాబ్దం అయిపోతే ఇంకా తగిలే పరిస్థితి ఉంది ఏందని నేను మొత్తం అప్పుడు సెక్రటరీలో నేను అడుగుపెట్టాను. అప్పుడు నేను సెక్రటరీ అడుగుపెట్టినప్పుడు నాకు కొన్ని పరిచయాలు, ముఖ్యంగా నా మిస్సెస్ పెద్దన్న సత్యనారాయణ గారు ఉండేవారు. వారి సహకారంతో, వారి మిత్రుల సహకారంతో నేను ఒక బలమైన క్యాడర్ని అక్కడ ఏర్పరచుకొని, అంతా చాలామందితో పరిచయాలు ఏర్పరచుకొని వారి ద్వారా నేను పరపతి సంపాదించుకొని ఆ రూల్స్ను ఇమ్మీడియట్లీ తీసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో బాగా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ స్టేట్ బాడీ ఎలక్షన్స్ అని, అప్పుడు మన ప్రభాకర్ గారు ప్రెసిడెంట్ ఉంటే 2000 అనుకుంటా మన విశాఖపట్నంలో ఎలక్షన్స్ పెట్టాము. అప్పుడు మన మిత్రులందరూ శ్రీకాకుళం సొలుసు చేసి ఇక్కడ అనంతపూర్ దాకా అశోక్ బీట్ అంతా అయిన ఉన్నారు. వాళ్ళందరూ కలిసి, అన్నా నువ్వు చాలా కష్టపడే మనస్తత్వం ఉంది, నీకు యువకుడు ఉన్నావు, చాలా కష్టపడతావు, నువ్వు ఉండాలి నాయకుడు అనేవాడు, స్టేట్ బాడీలో 5 మందిలో నువ్వు ఒక్కడ ఉండాలి, మాకు సర్వీస్ చేయాలని చెప్పని వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు నేను కొద్దిగా దైవభక్తి గలవాన్ని, అందరం మేము పోతుంటే మదన్ గారు ఇటు అందరూ కూడా అక్కడ వచ్చిండ్రు. అమ్మవారి గురి దర్శనం చేసుకొని పోతున్నా.
పోయేటప్పుడు నేను ఒకటి అనుకున్నా, వీళ్ళందరూ కలిసి నన్ను ఆఫీస్ బేరర్ రమ్మంటారు, ఏదో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏదో అసోసియేట్ ప్రెసిడెంట్ ఏదో అయితే సంతోషం అనుకొని అమ్మవారికి మొక్కుకుంటూ విశాఖపట్నం పోయి స్టార్ట్ చేస్తే ఎలక్షన్స్ గురించి ఆ రోజు వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ కావాలని చెప్పని సన్నిబాబు గారు, నేను ప్రెసిడెంట్ కావాలని వాళ్ళని చెప్పని ప్రభాకర్ గారు ఇద్దరు గ్రూపులు తయారయ్యి ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేకుండా ఎవరంతటి వాళ్ళు అయిపోయారు. వీళ్ళంతా చూసేదా వీళ్ళు ఎవరు పట్టించుకో వాళ్ళ గౌరవం ఇద్దామంటే వాళ్ళు గౌరవం వద్దంటారు కదా, మనమేం చేద్దాం అబ్బా అని మేము అందరం గురించి మాట్లాడుకుంటే మన టీం మొత్తం అందరు ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా అన్ని జిల్లాల్లో వచ్చేసి వాళ్ళతో మనకు అనవసరము, నువ్వు జనరల్ సెక్రటరీకి పోటీ పడాలా, జనరల్ సెక్రటరీ పోటీ చేయి, ఎవరు వస్తారో రాని చెప్పి నన్ను నిలబెట్టాను. ఆ నిలబెట్టినప్పుడు నా ఎంబడి వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఊపును చూసుకొని ప్రభాకరు సన్నిబాబు లైన్ కట్టుకొని నా దగ్గరికి వచ్చి నువ్వు నా ప్యానల్ ఉండు ఉందని అప్పటిదాకా పలకలు ఏదేమైనప్పటికీ ఎలక్షన్ జరిగింది. సన్నిబాబు గారికి పోటీ నిలబడ్డారు, నాకు పోటీ నిలబడ్డారు. అన్ని నిలబడ్డ తర్వాత ఆ రోజు అంకురార్పణ జరిగి విశాఖపట్నంలో నాకు పోటీ నిలబడ్డ వాళ్ళకి డిపాజిట్ రాకుండా అత్యంత మెజారిటీతో నా శాఖ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి చేశారు. ఆ రోజు నుంచి నా ఈ యొక్క సర్వీస్ అనేది చురువైంది. అది చురువైన తర్వాత మన ఏపీజీఎంఎస్ రూల్స్ అన్ని తీసుకొచ్చాను. 2003లో తీసుకొచ్చాను. 2003 తీసుకొచ్చినాక దాంట్లో ఒక గొల్లెం ఏముందంటే, గతంలో ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడానికి డిగ్రీ అర్హత లేకుండే, కానీ అప్పుడు ఆ కొత్త రూల్స్లో డిగ్రీ అర్హత కంపల్సరీ ఉండాలి జూనియర్స్ కావాలంటే, స్టేట్ గవర్నమెంట్లో అందరికీ ఉంది కాబట్టి మనకు పెట్టారు. ఆ ఉన్నదనే వాస్తవం నాకు తెలియదు, అంతకుముందు ఉన్న లీడర్లకు తెలియదు. నాకు కావాల్సింది ఇంకా పెండింగ్ ఉంటాయా గవర్నమెంట్లో నేను తీసుకొచ్చాను. తెచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక గుదిబండలాగా అయింది. అప్పుడు విజయవాడలో మీటింగ్ పెడితే, అన్న నువ్వు మంచి పని చేస్తావని విన్నాం మేము, మరి ఇట్లా ఈ పరిస్థితి అయింది, నువ్వు ప్రమోషన్లు వస్తే అన్నీ వస్తాయి, సర్వీసులు వచ్చినాయి, కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఒక దాదాపు 1000 మందికి కిందికి ఆర్డర్ కలిసి ఎవరు జూనియర్ అసిస్టెంట్ కాడని అదొక గొల్లెం వస్తే, అప్పుడు నేను మాలలో ఉన్నాను. నెల రోజులు కూడా చేసి పెడతాను, కాకుంటే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని యువకుని అప్పుడే నినాదం చెప్పొచ్చినాను. వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ గారు కలిసి ఒకటే చెప్పాను వారికి, అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారికి, ప్రభాకర్ మిశ్రా అనుకుంటా నేను అప్పుడు. అయితే వారికి కూడా చెప్పాను, మై లార్డ్ ఆఫ్టర్ అజ్యూమింగ్ బై చార్జ్ యువర్ లార్డ్షిప్ ఐ హావ్ బీన్ బెనిఫిటెడ్ టు ది ఏపీజీఎంఎస్ రూల్స్, బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ మై లార్డ్ అంటే, ఎస్ టెల్ మీ థ్యాంక్ యూ అన్నాడు ఆయన పోగినందుకు థ్యాంక్ యూ అన్నాడు. ఆ తర్వాత స్మాల్ ప్రాబ్లమ్ మై లార్డ్ అంటే, there is a provision for graduation for getting promotion as a junior assistant. Earlier it was there. Then what shall I do? Already GY is given ante nenanna there is a clause under rule 37 of the rules, my lord. Your lordship can exempt that also and recommend for the government and చెప్పాను. To the extent of one junior assistant you can get it అంటే నేను రూల్ ప్రొవిజన్ చూపించగానే ఇమ్మీడియట్లీ చూసి ఓకే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అన్నాడు. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 monthలో మనకు కావాల్సినది రిలాక్సేషన్ తీసుకొచ్చి 1000 మందికి ప్రమోషన్ ఇచ్చి, అప్పుడే నాకు అంకురపాలన జరిగి నాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల అందరి యొక్క మనసు దోచుకున్నాను. ఆ తర్వాత చురువైంది నా క్యారియర్. ఆ విధంగా చురువైన తర్వాత మనకు ప్రమోషన్స్ గురించి, క్రియేషన్ ఆఫ్ పోస్టుల గురించి మళ్ళా రంగారెడ్డి నుంచి అంకురార్పణ చేసి అన్ని ఎక్కడ చూసినా కూడా వేలాది కేసులు పెండింగ్ ఉంటున్నాయి. స్టాఫ్ ప్యాటర్న్ మాత్రం వెనకటికి ఎప్పుడో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి ఇచ్చిన స్టాఫ్ ప్యాటర్న్ అదే ఉంది, కానీ అప్పుడున్న 500 కేసులకు ఆ స్టాఫ్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క కోట్ల 5000 కేసులు ఉంటే అదే మందిని చేయమంటే ఇబ్బందులకు నానా అవస్థలు ఉన్న పరిస్థితి అప్పుడు. అది గుర్తెరిగి రంగారెడ్డిలో సైబరాబాద్ కోర్ట్స్ అని కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్ అయితే రంగారెడ్డి కోర్టుల గురించి మేము 27 మంది అక్కడ ఉన్న స్టాఫ్ 27 మంది స్టాఫ్ ప్యాటర్న్ కావాలని చెప్పని రికమెండేషన్ పంపించి హైకోర్టు ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. పంపిస్తే వాళ్ళు ఆ సైబరాబాద్ కోర్టులు అనేవి ఇప్పుడు కమిషనరేట్ ఉన్నది. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్, విజయవాడ మెట్రోపాలిటన్, అక్కడ ఉన్న పోస్టులు ఓన్లీ 6 నుంచి 7 పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క కోర్టు. వీళ్ళేంది 27 పోస్టులు అయితే ఎక్కడిస్తామన్న ఫైనాన్స్ వాళ్ళు మళ్ళీ అడ్డం పెడితే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పిన తర్వాత మీరు మా వాళ్ళని తీసుకొని చెప్తే అప్పటికి వాళ్ళు అడ్డంగా రాసిపెట్టి, in the existing metropolitan there was only 7 posts, whereas the Rangareddy they have proposed posts 27 posts requested. It is not possible అడ్డంగా పెడితే నేను పోయిన తర్వాత మేమేం చేస్తాం, అందరం రాష్ట్రం సెక్రటరీ దాకా అసిస్టెంట్ సెక్రటరీ దాకా పోయింది ఫైల్ అది అంటే, లేదు సార్ మీరు దలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, యూ కెన్ కంటిన్యూ దట్ నోట్ అని చెప్పి అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఏం చేయమంటారు అన్నారు. నేను ఒకటి చెప్పిన, హౌఎవర్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది vast expansion of the Rangareddy district surrounded by Hyderabad, there is every possibility of extension of civil jurisdiction also in future. Therefore, the above posts are requested by the High Court. And ఒకటి యాడ్ చేయండి సార్ మీరు.
అంటే వారు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత సబ్జెక్ట్ ఉందా కుర్రలో బాగున్న హుషారు ఉన్నామండి. లేదు సార్ మీరు సాయం చేస్తే మా వాళ్ళంతా బెనిఫిట్ పొందుతారు, మా ఉద్యోగస్తులు బెనిఫిట్ పొందుతారు, అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ వాళ్ళని కన్విన్స్ చేసేది వచ్చేసి చెప్తే దే హ్యావ్ అగ్రీడ్ ఫర్ ఇట్. తర్వాత మంత్రి గారి దగ్గరికి కలిసి అందరికీ తిరిగి ఆ స్టాఫ్ ప్యాటర్న్ తీసుకొస్తే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఒకే స్టాఫ్ ప్యాటర్న్తో 27 మంది స్టాఫ్ ప్యాటర్న్ తీసుకొస్తే వేలాది మందికి ప్రమోషన్స్ వచ్చినాయి అని చెప్పని ఇది కేవలము మన ఒక సంఘము మన అసోసియేషన్ సమిష్టి కృషి. చేసిన పోస్టుల గురించి కానివ్వండి, రిట్స్ ఫైల్ చేసి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ చేస్తున్నామంటే నా ఒక్కని కృషి కాదు. ఇంతవరకు నేను ఎదుర్కొంటూ వచ్చినంటే కూడా ఉమ్మడి రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇక్కడున్న లీడర్స్ కాకుండా రిటైర్ అయిన లీడర్స్ అందరి యొక్క కృషి ఉంది. నన్ను ఈ స్థాయికి ఎదిగినానంటే కూడా నా ఒక్కని కృషి కాదు, ఏమాత్రం కాదు. సంఘటితమైన కృషి, సంఘటితంగా యునైటెడ్గా పనిచేసినాము కాబట్టి ఇది సాధించగలిగినాము. ముఖ్యంగా నాకు ఈ జగన్నాథము, రాజశేఖర్ రెడ్డి, ఈ సుబ్బయ్య, రమణారావు వీళ్ళంతా ఈ టీం ఒక 4 టీం వచ్చిన తర్వాత మన మెదక్ జిల్లా మనోడు రవిశంకరు వీళ్ళంతా ఒక టీం వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉన్నదంటే మా టీము మొత్తము ఎంప్లాయీస్కి ఏదో ఒకటి సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలని చెప్పని నేను చెప్పినవన్నీ పాటించుకుంటూ వాళ్ళు నాకు తగ్గట్టు అప్ టు ది మార్క్ పనిచేసుకుంటూ వాళ్ళంతా సహకరించింది కాబట్టి ఈరోజు మనము సంఘం ఈ విధంగా ఉండి అంచెలంచెలుగా మన ఎంప్లాయీస్కు ఎన్నో విధాల బెనిఫిట్స్ తీసుకొచ్చి చేసినాం. మీరు ఉదాహరణ చూడండి, ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయినప్పుడు, డిస్ట్రిక్ట్స్ కొత్తగా అయినప్పుడు స్టాఫ్ను బైఫర్కేట్ చేసేటప్పుడు 317 జీవో తీసుకొచ్చారు. ఆ 317 తీసుకొచ్చిన తర్వాత టీచర్లు కానీ మిగతా వాళ్ళు కానీ భార్య ఉదాహరణ పనిచేస్తుంటే భర్తలు ఉదాహరణ పనిచేసుకుంటా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా పడుతున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళకి సాయం చేస్తారు. కానీ మన న్యాయశాఖ ఉద్యోగులకు బైఫర్కేషన్ చేసేటప్పుడు ఆ రోజు ముఖ్యంగా మన రమణారావు గారు కూడా బాగా చాలా కష్టపడ్డాడు. సుబ్బయ్య నాతో పాటు, మన జగన్తో పాటు వీళ్ళందరూ కూడా, ప్రేమ్ కుమారుడు రెగ్యులర్ వచ్చేవాడు. అయితే మేమందరం కలిసి జస్టిస్ నవీన్ రావు గారు కమిటీ చైర్మన్ ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చి మేము ప్రపోజల్ పెట్టాం, ఎవరికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎట్లుండాలి. మేము ఇచ్చిన రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత ఆయనను కన్విన్స్ చేస్తే ఎస్ యువర్ పీపుల్ ఆర్ రైట్, ఆయన ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. ఆ మహానుభావుడు రిటైర్ అయినగా జస్టిస్ నవీన్ రావు గారు కొలీగ్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కొలీగ్ జడ్జెస్ కూడా పలానా క్యాండిడేట్ పలా జిల్లాలో నా వాడు ఉన్నాడు, వీనికి అక్కడ అలాట్మెంట్ పలానా జిల్లాకు చేయకుండా ఆయన చెయ్యకుండా నేను మాట ఇచ్చాను ఉద్యోగస్తులకు, నేను రూల్స్కు వైలేట్ అయ్యి చేయనని చెప్పాను. జడ్జిలతో కూడా కొలీగ్ జడ్జెస్ చెప్పినప్పుడు వినకుండా ఆ రకంగా సాధించినాం. కాబట్టి ఈరోజు ఏ ఒక్క ఉద్యోగస్తుడు కూడా మాకు బైఫర్కేషన్లో ఇబ్బంది లేదు, మా హ్యాపీగా పనిచేసుకుంటాం. దీనంతా సాధిస్తున్నామంటే మన యొక్క అందరి కృషి. ఈ కృషి ఈ రకంగా ఉన్నదంటే యువకులు ముఖ్యంగా మీరు గ్రహించాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆనెస్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డెడికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 ఉన్నప్పుడే నువ్వు పైకి ఎదగగలుగుతావు. ఏ ఒక్కటి లోపించినా కూడా ఏ నాయకుడు కాలేవు, అదేవిధంగా నీ ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగస్తులు కూడా పేరు తెచ్చుకోవు. ఇవన్నీ కలగోరిపోతనం ఉన్నప్పుడే, కలిసి పనిచేసినప్పుడే, అందరినీ కలుపుకొని పోయినప్పుడే అంత సమాజం బాగుంటుంది, మనం బాగుంటున్నాం, మన సమస్యలు లేకుండా మనం సంతోషంగా ఉండగలుగుతాం. అలాంటి వాతావరణం కల్పించుకొచ్చిన బాధ్యత అందరి మీద, ఉద్యోగస్తుల సోదరులు అందరి మీద ఉంటుంది. మరి ఈరోజు నన్ను ఈ స్టేజ్లో తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్కరి సహకారం ఉంది. ఇలా నేను ఇక్కడ సిటీ స్మాల్ కాస్ట్లో పనిచేసేటప్పుడు మనం ఆల్ ఇండియా మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజులలో నాకు ఇప్పటికి గుర్తుంది, ఈ సిటీ సివిల్ కోర్ట్ యూనిట్ సుబ్బయ్య ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అప్పుడు, అదేవిధంగా సిటీ స్మాల్ కాస్ కోజ్ యూనిట్, ఇక జిల్లాలకి వెళ్ళి వీరు వచ్చి వీళ్ళందరూ కలిసి నేను ఎవరిని ₹1 అడగలేదు. వాళ్ళు ఎన్ని పనులు చేసి పెడుతురు, ఆల్ ఇండియా మీటింగ్ పెట్టిండ్రు లక్ష్మాడన్న అని చెప్పని వాలంటరీగా, ఇంక్లూడింగ్ నా ఆఫీస్ బేరర్స్ కాని వాళ్ళు, కామన్ ఎంప్లాయీ కూడా వచ్చి చందాలు ఇస్తే మా అజయ్ కుమారు అన్నీ తన దగ్గర తన ఆధ్వర్యాలు అన్నీ చేసేసి ఎంత చక్కగా మీటింగ్ పెట్టి మనం న్యాయశాఖ ఉద్యోగులకు ప్రతిష్టను ఇంకా అభివృద్ధి చేసే దిశగా మెసేజ్ ఇచ్చి ఆ రోజు మీటింగ్లో జస్టిస్ గోసాల గారు, ఇప్పుడు రిటైర్ అయిన సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన మన ఆర్ సుభాష్ రెడ్డి గారు, చంద్రయ్య గారు వీళ్ళందరూ కూడా ఎంత డిసిప్లిన్గా వచ్చేసి ఆ మీటింగ్ అని చెప్పని ఆ రోజు అప్రిషియేషన్ ఇచ్చి ఆల్ ఇండియా లీడర్స్ అందరూ కూడా వచ్చేసి అరే అసోసియేషన్ అంటే ఇట్లుండాలని చెప్పని వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం. అది చూసుకొని వాళ్ళు చూసుకొని మన లీడర్షిప్ క్వాలిటీ చూసుకొని ఆ రోజు నాకు జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. ఆ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన స్ఫూర్తితో నా స్టేజ్కి పోయినందుకు మన తెలంగాణ బిడ్డగా, మన ఆంధ్ర బిడ్డగా ఎప్పుడు మనం ఆ పోస్టు గౌరవం ఒక అంకురార్పతో స్టార్టింగ్ నుంచి పనిచేసుకుంటూ పోయి ఏ స్టేట్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా
ఆల్ ఇండియా మేము ఎక్కడ మీటింగ్ స్టేట్ బాడీ కాన్ఫరెన్స్ పెట్టినా నన్ను పిలిచేవారు. వాళ్ళ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటే కన్సర్న్ హైకోర్టు కూడా ఒక రోజు ఉండి ఆ హైకోర్టు దృష్టికి వాళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి సాల్వ్ చేసేవాడిని. ఆ విధంగా ప్రతి స్టేటుకు నేను తిరిగి 99% అన్ని స్టేట్స్కు తిరిగి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా అవసరం ఉందనుకుంటే పోలేని పరిస్థితుల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ మెయిల్ రూపంలో కూడా మనం ఇచ్చిన రిప్రజెంటేషన్స్కు వాళ్ళు పాజిటివ్ చేసి కొన్ని మనం సాల్వ్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ పోతే ఆ రకంగా అన్ని కష్టపడి పని చేసినందుకు నాకు ఆ భగవంతుడు అత్యుత్తమమైనటువంటి న్యాయశాఖ వకీల జాతీయ అధ్యక్షునిగా అది కూడా యునానిమస్గా చేసిరంటే కూడా నాకు మీ అందరి తోడ్పాటు ఆ అందరి తోడ్పాటుతో ముఖ్యంగా మా అమ్మగారు నేర్పినటువంటి డిసిప్లిను, అమ్మ చదువుకున్న 2-3వ తరగతి అయినా కూడా చిన్నప్పటి నుంచి నాకు మంచి గుణాలు నేర్పి దైవభక్తి అయినా నేర్పి మా ఫాదర్ హెడ్ మాస్టర్ ఉండి నన్ను ఒక చక్కటి నడిపించే డిసిప్లిన్ కంటే మారు పేరు మా డాడీ. అలాంటి ఆయన వాళ్ళిద్దరి కనుసన్నలతో నాకు అంత డిసిప్లిన్ నేర్పిరు కాబట్టి ఆ డిసిప్లిన్తో పనిచేసి అన్నీ చేసి కష్టపడి పైకి రావడానికి అదొక కారణం అయితే భగవంతుని ఒకమైతే నా యొక్క న్యాయశాఖ ఉద్యోగులు ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల యొక్క న్యాయశాఖ ఉద్యోగులు నాయకులందరూ కలిసి కూడా నన్ను ఈ రకంగా తీర్చిదిద్దితేనే నేను ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు ఈ స్థాయిలో రిటైర్ అవుతున్నాను. కాబట్టి మీ అందరికీ నేను పేరున రుణపడి ఉంటానని చెప్పని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరినీ నేను కోరేది ఒకటే, ఒకరికి ఒకరు సహకరించుకోండి ఉద్యోగ ధర్మంలో. అది లేనప్పుడే మనకి ఇబ్బంది. ఒకరు పని చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు పని దొంగ ఉంటారు. ఆ ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాడిని కూడా మన దారికి తెచ్చుకోవాలి. కానీ ఇన్స్టిట్యూషన్కు ఇబ్బంది పడే విధంగా వాడు చేస్తలే నేను ఎందుకు చేస్తా అంటే ఆ కోర్టుకే చెడ్డ పేరు వస్తుంది, అల్టిమేట్గా మన ఇన్స్టిట్యూషన్కే చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజులలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ముఖ్యంగా చాలా అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండి పనిచేయాలి. తప్పకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడే మన ఇన్స్టిట్యూషన్ ఇమేజ్ మన ఇమేజ్ అందరికీ పెరుగుతుంది. మనకు అందరికీ వేరే డిపార్ట్మెంట్స్లో ఎట్లుంటుంది వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు పని చేస్తాడు, వాడికి అడిగేటోడు సుపీరియర్ ఆఫీసర్ ఉండడు, వాడు ఏ టైం పోయినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. కానీ మనము ఆ రోజు 10 లోపల కోర్టులో ఉండకపోతే ఆ రోజు కోర్టు జడ్జి విలువలేడు, అడ్వకేట్లు వెయిట్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, అన్ని చేస్తారు. మనది ఎంత డిసిప్లిన్ ఉంది, ఆ డిసిప్లిన్ మనకు ఇచ్చే గౌరవం ఉంది. బట్ ఆ డిసిప్లిన్ డెడికేషన్ అన్నీ ఉండి అన్నీ చేసుకుంటూ పోయినా కూడా మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మనందరికి ఆ ఇబ్బందులు తట్టుకొని ముందుకు వెళ్ళడమే చేసుకుంటూ మనం పోకుండా ఒకప్పుడు మనం రాచరికంలో పనిచేసినట్టు మనం చెప్పులు ఇచ్చిపోయిన రోజులు ఉన్నాయి ఛాంబర్స్లలో. అలాంటి రోజుల నుంచి తీసుకొచ్చి ఈరోజు జడ్జెస్ కంటే మేమే గొప్ప, మా యూనియనే గొప్ప అని చెప్పని పేరు తెచ్చుకునే స్టేజ్కి మనం వచ్చినామంటే ఈరోజు మన అందరి యొక్క కృషి. పోతే చాలామంది మిత్రులు నిజంగా నన్ను వాళ్ళందరూ చూసి ఏదో మాట్లాడాలని చూసినట్టు ఇప్పటి నాకు అనిపిస్తుంది ముఖాలు చూస్తుంటాయి. కాబట్టి దయచేసి మరి క్షమించండి. నేను కూడా ఇంకా మాట్లాడాలి కానీ నేను మాట్లాడలేను. అప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే నాకు ఎన్ని విధాల అండదండలు అందించుకుంటూ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తీసుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తీసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు మీరు నన్ను సన్మాన సభకు వచ్చేసి నన్ను ఆశీర్వదించి మేమున్నాము మీ వెంట అని చెప్పని ఇంత టైం స్పేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈ టీం మొత్తం కూడా రాకేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో సెక్రటరీ గారు వీళ్ళంతా మొత్తం అందరు కలిసి ఒక టీం వర్క్ చేసి చక్కటి భోజనాలు పెట్టి మాకు అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించి సన్మానించినందుకు మరొకసారి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.